హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఈరోజుసరికి మనకి ఛాంపియన్ పేజీలో స్పోర్ట్స్ పేజీలో 1వ నెంబర్ కుర్రాడు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి యుఎస్ ఓపెన్ విజేత ఆల్కరాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎవరి మీద గెలిచారు అంటే ఇతను రూడ్ మీద విజయం సాధించాడు అని చెప్పేసి వార్తల్లో నుంచి ఉందండి. మనం లాస్ట్ టైం అంటే ప్రీవియస్ వీడియోలో మనం యుఎస్ ఓపెన్ విమెన్స్ ఎవరు గెలిచారు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం దీనికి కంటిన్యూషన్గా మెన్స్ సింగిల్స్లో ఎవరు గెలిచారు అని చెప్పేసి ఈరోజు కరెంట్ అఫైర్ వార్తల్లో ఉంది. సో ఇవి చూసినట్లయితే మనం ఒకసారి నిన్న విమెన్ సింగిల్స్లో ఎవరు గెలిచారు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. చేసుకుందాం. సో ఈ రోజు వచ్చేసరికి మనకి మెన్ సింగిల్స్లో అల్కరాజ్ అనే వ్యక్తి గెలిచారు. ఎవరి మీద గెలిచారు అంటే దట్ ఈస్ రూడ్ మీద విజయం సాధించారు యుఎస్ ఓపెన్ ఫైనల్లో. సో చూసుకుంటే అల్కరాజ్ అనే అతను స్పెయిన్ దేశానికి సంబంధించిన వ్యక్తిగా మీరు గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకా చూసినట్లయితే మనము ఎవరి మీద గెలిచారు అంటే ఇతని మీద రూడ్ మీద గెలిచారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇటు చూసినట్లయితే మనకు రూడ్. సో ఇది వచ్చేసరికి మనకు చూడండి, ఒకసారి ఇలాంటి పేర్లు గుర్తుంచుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అంటే బట్టి పట్టవలసిన అవసరం లేకుండా సింపుల్గా ఒక కోడ్ చెప్తాను చూడండి. విమెన్ అయితే మాత్రము ఈమె పేరు ఇగా స్వియాటిక్ పూర్తి పేరు. సో మనం గుర్తుంచుకోండి, టెక్ గుర్తుంచుకోండి, హైటెక్ సిటీ లాగా టెక్ గుర్తుంచుకోండి. ఈగా టెక్ అని గుర్తుంచుకోండి. మెన్ వచ్చేసరికి ఉమెన్ జబేర్ అంటే జాబ్ గుర్తుంచుకోండి. అంటే మీరు చేసే జాబ్ ఎలాంటిది? సాఫ్ట్వేర్ జాబ్, టెక్, హైటెక్ జాబ్. సో దీని కోడ్ వచ్చేసరికి మనకి హైటెక్ జాబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చేసరికి మెన్ సింగిల్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? కార్ కనిపిస్తుంది, ఏదో బెంచ్ కార్ కనిపిస్తుంది. కార్ ఇక్కడ వచ్చేసరికి రెడ్, మీరు దీన్ని రాడ్ అనుకోండి, ROD రాడ్ అనుకోండి. ఓకే అండి, రాడ్ అంటే ఏంటి మనం గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. కార్లో ఏముంటుంది? రాడ్ ఉంటుంది. ఓకేనా, మనం కార్లో రాడ్స్ పెట్టుకుంటా ఉంటాం కదా, కార్లో రాడ్ ఉంది తీయండి అంటాం కదా. సో కారు రాడ్ అయితే మాత్రము, లేదా కారు రోడ్ అని కూడా గుర్తుంచుకోవచ్చు. రోడ్ రహదారి అంటాం కదా. రోడ్డు అంటే రోడ్డు మీద కార్లు నడుస్తాయి, మనం చేసే జాబు హైటెక్గా ఉంటుంది. అవి కోర్సుగా మీరు గుర్తుంచుకుంటే మీకు ఎక్కువ నాడు గుర్తుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ కంట్రీస్ కూడా గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి స్పెయిన్ అని చెప్పేసి స్పెయిన్. సో వచ్చేసరికి నార్వే కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో ఇక పోలాండ్కి సంబంధించింది నిన్న చెప్పుకున్నాము. పోలాండ్కి సంబంధించింది తునీషియా కంట్రీకి సంబంధించింది. సో నిన్న మనం ఆస్ట్రేలియా ఓపెన్ కానివ్వండి, లేకపోతే ఫ్రెంచ్ ఓపెన్ కానివ్వండి, లేదా వింబుల్డన్ కానివ్వండి, లాస్ట్ది యుఎస్ అని చెప్పుకున్నాము. ఏ స్టేడియంలో జరుగుతుందో చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏ పిచ్ మీద జరుగుతుందో కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 1 రైట్. ఇక్కడ చూసినట్లయితే మీకు జ్ఞానవాపి పిటిషన్ విచారణ హామీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో మనం వీటిని చేంజ్ తీసుకోవచ్చు. సో పొలిటీ పరంగా చూసుకున్నా, లేదా కొన్ని యాక్ట్స్ ప్రకారం తీసుకున్నా, వీటి నుంచి మనం కొన్ని బిట్స్ని తయారు చేసుకోవచ్చు. ఒకసారి చూసినట్లయితే ప్రార్థనా స్థలాల ప్రత్యేకత నిబంధనల చట్టం 1991 వక్ఫ్ చట్టము 1995, యూపీ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ చట్టం 1983. అసలు ఏం చెప్తుంది 1991 చట్టం ఏం చెబుతుంది అని చూసినట్లయితే మనం దేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి మత సంబంధ ప్రార్థనా మందిరాలు ఎలా ఉన్నాయో అలానే ఉంచాలి, అంటే యథాస్థితిగానే ఉంచి అలానే కొనసాగించాలి అంటూ 1991లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఉత్తరప్రదేశ్లో జ్ఞానవాపి మసీద్ అంటే అక్కడ మసీద్ ఉందా లేకపోతే శివలింగం ఉందా అని చెప్పేసి న్యూస్లో మీరు చూసే ఉంటారు. దానికి సంబంధించిన ఈవెంట్ అండి ఇది.
సో చూసినట్లయితే 1991 చట్టం, ఈ చట్టం ఏం చెప్తుందంటే ఈ స్వతంత్రం వచ్చే నాటికి మత సంబంధమైన ప్రార్థనా స్థలాలు అలానే కొనసాగించాలి, అంటే ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు, ఇప్పుడు ఉన్న స్థితిని అలాగనే కొనసాగించాలని చెప్పేసి 1991లో పివి నరసింహారావు గారు, అంటే పాములపాటి వెంకట నరసింహారావు గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరే మనకి ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టం నిబంధన 1991. మనకి రీసెంట్గా ఎగ్జామ్స్లో కొన్ని బిట్స్ అడుగుతూ ఉన్నారు. ఇటు వచ్చేసరికి చట్టాలు అడుగుతున్నారు, అంటే ఏ చట్టం ఎప్పుడు వచ్చింది, ఇటు వచ్చేసరికి ఇయర్స్ అడుగుతూ ఉన్నారు. దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 3 యాక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అప్కమింగ్ ఎవరైతే తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇలాంటి బిట్స్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే మనం ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధన చట్టం 1991లో వచ్చింది, పివి నరసింహారావు గవర్నమెంట్లో వచ్చింది. వక్ఫ్ చట్టము అంటే ద వక్ఫ్ యాక్ట్స్, అంటే ఏదైనా ముస్లిమ్స్ భూమ్స్ ఉంటాయి చూసారా, వాటికి సంబంధించిన చట్టము 1995లో వచ్చింది. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ చట్టం ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. ఇది వచ్చేసరికి చట్టం వచ్చేసరికి 1983లో దీని యొక్క చట్టాన్ని చేశారు. ఈ 3 యాక్ట్స్ ప్రజెంట్ పాలిటీ పరంగా మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు అనమాట. సో ఈ ఆర్టికల్లో మనం ఇంకా కొంచెం డెప్త్గా అడగాలంటే 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏ ప్రధానమంత్రి కాలంలో తీసుకొచ్చారు అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్, ఇవి చూసినట్లయితే మనం ఎగుమతుల్లో కానరాని ప్రతిభ అని చెప్పేసి ఈరోజు ఈనాడు పేపర్లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఇంతంతలవుతున్న భారత వాణిజ్య లోటు. సో వాణిజ్య లోటు అంటే ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. అంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇంపోర్ట్స్, దాని వాణిజ్య లోటు, దాన్ని ట్రేడ్ డెఫిషియట్ అని చెప్పడం మన ఎకానమీ పరంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఆర్టికల్లో మనం పికప్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఒకసారి చూసినట్లయితే మీరు ప్రస్తుతం చూసినట్లయితే వ్యవసాయాధార దేశంగా ప్రసిద్ధి చెందిన భారత్ 1950 దశకం నుంచి పారిశ్రామిక వైపు అడుగులు వేసింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఏంటి అసలు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రస్తుతం భారత్ పాలు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలోనే ఉంది అని చెప్పేసి, అలాగే మనకు బియ్యం కానివ్వండి, గోధుమ, చెరకు, వేరుశెనగ, కాయగూరలు, పండ్లు, చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారత్ కొన్ని అంటే లాస్ట్ టైం కూడా ఎగ్జామ్లో అడిగారండి, అంటే భారత్ వచ్చేసి గోధుమ వీట్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉందని కూడా అడగడం జరిగింది. అలా చూసుకున్నట్లయితే మనం ఇవి ఇలాంటి బిట్స్ ఏంటంటే మనకి ఏ మెటీరియల్లో కూడా దొరకవండి. గో త్రూ ఓన్లీ న్యూస్ పేపర్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి మిల్క్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో కాడికి. అట్ ద సేమ్ టైం మనకి ఆ రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, చెరకు, షుగర్ కేన్ కానివ్వండి, గ్రౌండ్ నట్స్, వేరుశెనగ కానివ్వండి, కూరగాయలు వెజిటేబుల్స్ కానివ్వండి, పండ్లు ఫ్రూట్స్ కానివ్వండి, చేపలు ఫిష్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. ఇవన్నీ మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ఎకానమీ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం భూ విస్తీర్ణము 10.6% మాత్రమే వ్యవసాయానికి అనువైనది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో భారత్లో పంచవర్ష ప్రణాళికల వ్యూహంతో 60% భూభాగాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది. సో మొత్తం ప్రపంచ విస్తీర్ణంలో వ్యవసాయానికి ఉపయోగపడే భూభాగం ఎంత అంటే దట్ ఈస్ 10.6% మాత్రమే. ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి, ప్రపంచంలో ఎక్కువగా వ్యవసాయం చేసే కంట్రీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా. అంటే ప్రపంచంలోనే ఎక్కువగా వ్యవసాయం చేసే ప్రజలు ఎక్కడ ఉన్నారంటే దట్ ఈస్ చైనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాని మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనం ప్రీవియస్ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు వీటి మీద అని చెప్పేసి ఒకసారి చూద్దాము. రైట్, చూడండి, ఇది గ్రూప్ 4 ఎగ్జామ్లో అడిగారు. గ్రూప్ 4 ఏపీపీఎస్సీ వారి ఎగ్జామ్లో మన అడిగడం జరిగింది. సో ఒకసారి చూసినట్లయితే ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో భారతదేశం ర్యాంకు ఎంత అని చెప్పేసి అడిగారు. వాట్ ఈజ్ ఇండియాస్ వీట్ అని చెప్పేసి అడిగారు. దట్ ఈస్ సెకండ్ వన్. సో మనం ఈ ఆర్టికల్లో చెప్పుకున్నదే, ఈ ఆర్టికల్లో మనం చెప్పుకుంది ఏంటి చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనము గోధుమ సెకండ్ ప్లేస్ అని చెప్పాడు. రేపు మీకు ఎగ్జామ్లో
ఫిష్ లేదా ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, గ్రౌండ్ నట్స్ కానివ్వండి, చెరకు కానివ్వండి, ఏ స్థానంలో ఉంది ఇండియా అని చెప్పేసి అడగడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉందండి. సో అందువల్ల ఈ ఆర్టికల్ మనం కరెంట్ అఫైర్స్ ఈవెంట్లో భాగంగా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇదండి, మిల్క్లో కానివ్వండి స్థానంలో ఉన్నాము, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము. తర్వాత రైస్, వీట్, షుగర్ కేన్, గ్రౌండ్ నట్ అండ్ వెజిటేబుల్ ఫ్రూట్స్ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నాము. సో ఒకసారి ఇక్కడ వీడియోని పాస్ చేసుకొని ఈ స్లైడ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్ థింగ్స్ ఉన్నాయో ఇవి మీరు ఒకసారి నోట్ చేసుకోనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ యువర్ కమింగ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వన్. సో ఇది వచ్చేసరికి మనకి ఈరోజు హిందూ పేపర్లో ఉన్న ఆర్టికల్. ఇది ఒకసారి చూసినట్లయితే ఇండియా హ్యాస్ ద లాస్ ఇట్స్ ద వే ఇన్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. అంటే అంతర్జాతీయ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఇండియా అనేది ఇంటర్నేషనల్ చట్టాలను ఏ విధంగా గౌరవిస్తుంది అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగిందండి. సో దీన్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దృష్టిలో తీసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఇక్కడ ఏం లేదు, మనకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్ ఒకటి వచ్చిందండి. చూసినట్లయితే మనకి ఆర్టికల్ 51 అంటే మన భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51 డీల్స్ అబౌట్ ఇంటర్నేషనల్ లా. అంటే అంతర్జాతీయ చట్టాన్ని మనం గౌరవించాలి అని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని చెప్పడానికి ఎక్కువ స్కోప్ ఉంది. దట్ ఈస్ ఆర్టికల్ 51. ఇలాంటి బిట్సే మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ తెలంగాణ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇలాంటి బిట్స్, ఆ బిట్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాము. సో ఒకసారి చూసినట్లయితే మనకి నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. జూన్ నుండి ఆగస్ట్ 2020 వరకు ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు ఎన్నికల కమిషన్ పోలింగ్ ప్రకటించింది. ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ అనౌన్స్డ్ ద పోల్స్ ఫర్ రాజ్యసభ సీట్స్ దట్ ఫెల్ వేకెంట్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్ 2022. అంటే ఇలాంటి బిట్స్ అన్ని ఓన్లీ పేపర్ రీడింగ్ చేసిన వాళ్ళు మాత్రమే పెట్టగలుగుతారండి. మనం రీసెంట్గా మనకి ఎస్ఎస్ రాజమౌళి గారి వాళ్ళ నాన్నగారు కానివ్వండి, లేదా ఇళయరాజా గారు కానివ్వండి, వీళ్ళందరినీ రాజ్యసభకి నామినేట్ చేశారు. ఆ టైంలో మొత్తం ఎంతమందిని రాజ్యసభకు నామినేట్ చేశారు అని చెప్పేసి మనకి తెలంగాణ ఎస్ఐ పేపర్లో అడగడం జరిగింది ఈ బిట్టు. సో ఇలాంటి బిట్సే నేనేం చెప్తున్నాను అంటే, సో ఈ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే మనం రైట్ ఇంటర్నేషనల్ లా చట్టాన్ని గౌరవించాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ తెలుపుతుంది అని చెప్పేసి కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 51. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్ జోడో అండ్ కాంగ్రెస్ జోడో యాజ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి హిందూ పేపర్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు ఒక యాత్రను చేపట్టారు. ఇక్కడ ఓవరాల్గా మ్యాటర్లో అయితే మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఉపయోగపడేది ఏముండదండి. రేపు అప్కమింగ్ తెలంగాణ అసైన్ కానిస్టేబుల్ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉందండి. సో దట్ ఈస్ తమిళనాడు స్టేట్ నుండి జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీ గారు ప్రారంభించారు అని మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఇది మీరు చూసినట్లయితే ఇది కూడా ఈరోజు హిందూ పేపర్లో G20 అంటే గ్రూప్ ఆఫ్ 20. సో గ్రూప్ ఆఫ్ 20 అంటే మీకు తెలుసు G20. సో ఈ G20 గురించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. అసలు ఏంటి G20 యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, రూల్స్ ఏంటి, అసలు G20 ఏ విధంగా ప్రజెంట్ మనుగడ సాగిస్తూ ఉంది, ఆర్టికల్ రావడం జరిగింది. సో మనం G20 గురించి ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు. G20 ప్రజెంట్ అంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ద కంట్రీ, మనకి G20లో లేని కంట్రీ ఏంటి అని చెప్పేసి కూడా ఎక్కువ అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ 80% వరల్డ్ జీడిపి అనేది వీటిలోనే ఉందండి. 80% జీడిపి అంటే ఈ G20 కంట్రీస్ అంటే ఏం లేదు, డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఈ యొక్క డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ వీటన్నింటినీ కలిపినే మనం G20 అంటాము. ఇవన్నీ కలిపి మన ప్రపంచంలోని 80% జీడిపి అనేది G20 కంట్రీస్లోనే ఉంది. అట్ ద సేమ్ టైం 75% ఇంటర్నేషనల్ ట్రేడ్. సరే 75%. సో 75% ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది కూడా ఈ కంట్రీస్ మధ్య జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం అనేది 60%
పాపులేషన్ అనేది కూడా ఈ G20 కంట్రీస్లో ఉందని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఇది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ద మెంబర్స్ రిప్రజెంట్ మోర్ దెన్ 80% ఆఫ్ వరల్డ్ జీడిపిలో 80% ఈ G20 కంట్రీసే భాగస్వామ్యంగా ఉంది. 75% ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వాణిజ్యం అనేది 75% జరుగుతూ ఉంది. 75% జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం 60% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ శాతం అనేది ఈ G20 కంట్రీస్లోనే ఉన్నారని చెప్పేసి ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకో చూసుకున్నట్లయితే మనం G20లో మొత్తం కంట్రీస్. సో మనం చూసినట్లయితే ఇక్కడ G20లో మెంబర్ కంట్రీస్ సో మొత్తం 20 ఉంటాయండి. అంటే ఈ 20 గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు కోడ్ ఒకటి చెప్తాను, ఈ కోడ్ ఒకటి ఫాలో అవ్వండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. సో G20 కోడ్ వచ్చేసరికి దట్ ఈస్ ఒకసారి వచ్చేసరికి మనం చూడండి ఒకసారి క్వాడ్ ప్లస్ బ్రిక్స్ ప్లస్ G7 ప్లస్ 6 కంట్రీస్. ఇది కోడ్ అండి. G20 యొక్క కోడ్ ఇది చూడండి. క్వాడ్ మీకు తెలిసి క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి క్వాడ్ అని చెప్పి షార్ట్ ఫామ్లో పిలుస్తాము. బ్రిక్స్ మీకు తెలుసు. సో G7 అంటే గ్రూప్ 7 కంట్రీస్ మొత్తం ఈ యొక్క G7లో ఉన్న కంట్రీస్ కానివ్వండి, ఈ బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ కానివ్వండి, ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ దీంట్లో కానీ ఉన్న కంట్రీస్ ప్లస్ 6 కంట్రీస్ అవేంటో చూద్దాం ఒకసారి. క్వాడ్లో ఉన్న కంట్రీస్ సో జపాన్, ఇండియా, USA, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, USA, ఆస్ట్రేలియా. సో ఈ 4 కంట్రీస్ వచ్చేసరికి మనకి క్వాడ్లో ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు బి అంటే బ్రెజిల్ అని, ఆర్ అంటే రష్యా అని, ఐ అంటే ఇండియా అని, సి అంటే చైనా అని, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అని మీ అందరికీ తెలుసు. సో ఇవి ఒక 4 కంట్రీస్. సో ఇక్కడ కొత్తగా వచ్చిన కంట్రీస్ ఏంటి? ఇండియా వచ్చింది. సో ఇండియా 2 సార్లు వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి G7. అసలు G7లో ఏమేమి కంట్రీస్ ఉంటాయి ఒకసారి చూసినట్లయితే మనం USA, UK ఈ అబ్రివేషన్స్ ఆబ్జెక్టివ్గా అబ్రివేషన్స్గా ఉంటాయి, మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి JGF, IC ఇవి కోడ్ అండి. G7కి కోడ్ వచ్చేసరికి US, UK. మనకి KGF సినిమా లాగా KGF అనే సినిమా మీ అందరికీ తెలిసిందే. మనకి KGF లాగా GJF అని గుర్తుంచుకోండి. సో GJF, IC అంటే మీ ఫ్రెండ్ KGF సినిమా ఎలా ఉంది, బాగుందా అని చెప్పేసి అడుగుతాడు. సో IC బాగుందా, నేను కూడా చూస్తాను, ఇది కోడ్ అనమాట. సో USA, UK, KGF కాదు GJF. సో IC. సో జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ కెనడా ఇవి కంట్రీస్ అండి. సో సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, ఇండోనేషియా, టర్కీ, అర్జెంటైనా, మెక్సికో. సో ఇవండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ G20లో కంట్రీస్ అనమాట. ఐ రిపీట్, G20 అనగానే మనకి ఈ యొక్క ఫార్ములా గుర్తుండాలి. క్వాడ్, బ్రిక్స్, G7 ప్లస్
4 కంట్రీస్ ఉంటాయి, దట్ ఈస్ ఆస్ట్రేలియా, ఇవి 4 కంట్రీస్గా ఉంటాయి. ఈ బ్రిక్స్లో మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉంటాయి. G7లో USA, UK, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ కెనడా ఉంటుంది. మిగతా మీరు గుర్తుంచుకోవాల్సింది 6 కంట్రీస్ గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, ఎస్ఎస్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇండోనేషియా, టర్కీ, అర్జెంటీనా అండ్ మెక్సికో. ఇవన్నీ కలిపిస్తేనే మనకి G20 ఉంటుందండి. దట్ ఈస్ కోడ్. ఈ కోడ్ బాగా గుర్తుంచుకోవాలి. అంటే మీరు ఆల్మోస్ట్ G20 గుర్తుంచుకున్నట్లయితే G7లో ఉన్న కంట్రీస్ గుర్తుంచుకోవచ్చు, అంటే డెవలప్డ్ కంట్రీస్ అనమాట. క్వాడ్లో ఉన్న కంట్రీస్ గుర్తుంచుకోవచ్చు, బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ గుర్తుంచుకోవచ్చు. అంటే క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయడానికి వెరీ వెరీ ఈజీగా ఉంటుందన్నమాట. సో మొత్తం మీరు చూసినట్లయితే మనం G20లో మొత్తం 80% అనేది వరల్డ్ జీడిపిలో 80% G20లోనే ఉంది. 75% ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుగుతూ ఉంది. 60% వరల్డ్ పాపులేషన్ అనేది ఈ యొక్క G20 సమ్మిట్, ఈ యొక్క G20 కంట్రీస్లోనే ఉంది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి G7 సమ్మిట్లో లేని కంట్రీ ఏంటి అని చెప్పేసి, క్వాడ్లో లేని కంట్రీ ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో నెక్స్ట్ వన్, రైట్. ఇక్కడ చూసినట్లయితే మనము ఇండియా కెన్ బి పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్, అంటే ఇండియాకి యుఎన్లో సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వం అవ్వగల సత్తా ఉంది అని చెప్పేసి జయశంకర్ గారు అండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఈయన చెప్తా ఉన్నారు. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ఉంది అని చెప్పేసి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ఇట్ మస్ట్ బి అడాప్ట్ టు ద ఎవాల్వింగ్ ద గ్లోబల్ కండిషన్స్ సెడ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్. అంటే ఒక కంట్రీ పర్మనెంట్ యుఎన్ సెక్యూరిటీలో పర్మనెంట్ కంట్రీ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్గా అవ్వాలి అంటే యుఎన్ చార్టర్లో నియమ నిబంధనలు లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవండి. ఓకేనండి. ఒక కంట్రీని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్గా తీసుకోవాలి అంటే యునైటెడ్ నేషన్స్ దగ్గర ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓకేనా. ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఇండియాని పర్మనెంట్ కంట్రీగా తీసుకుందాం అన్నప్పుడు అప్పుడు మన పిఎం ఎవరైతే ఉన్నారో నెహ్రూ గారు ఆ టైంలో వద్దన్నారు పర్మనెంట్, అప్పుడున్న సిచ్యువేషన్లు బట్టి. సో ఇప్పుడు వచ్చేసరికి దీని యొక్క విస్తృత పెరిగింది, దీని ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి దీనికి వీటో పవర్స్ ఉంటాయి. సో దీంట్లో జాయిన్ అయితే మంచిదని చెప్పేసి ఇండియా ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ పాయింట్లో అప్పుడు చూసుకున్నట్లయితే మనము యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 5 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి 5 పర్మనెంట్ మెంబర్స్, 10 వచ్చేసరికి నాన్ పర్మనెంట్ మెంబర్స్,  ఉంటాయి. ఏంటి 5 పర్మనెంట్ మెంబర్స్ ఒకసారి మీరు చూసినట్లయితే USA, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఈ 5 వచ్చేసరికి వీటో పవర్స్ ఉంటాయండి. వీటికి వీటో పవర్స్ ఉంటాయన్నమాట. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. USA, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఇవి వచ్చేసరికి మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి పర్మనెంట్ కంట్రీస్గా ఉంటాయి. నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉన్నాయండి. రీసెంట్గా ఒక 4 కంట్రీస్, అంటే ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి దీంట్లో నాన్ పర్మనెంట్ మెంబర్స్ కింద వీళ్ళు రొటేషన్ సైకిల్లో ఎలక్ట్ చేస్తూ ఉంటారు కొన్ని కంట్రీస్ని. రీసెంట్గా ఇండియా టర్మ్ కూడా దీని నుంచి అయిపోయిందండి. ఈ పర్మనెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్ ఆ స్టేటస్ నుంచి ఇండియా వైదొలగడం జరిగింది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాలం మీరు చూసినట్లయితే ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ఆయుర్వేద డే 2022. ఈ ఆర్టికల్ చూసినట్లయితే మనం ఆయుర్వేద డే మన దేశం అక్టోబర్ 23rd అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ రోజు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము, హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేద అనే ఒక ప్రోగ్రామ్ను కూడా మేము లాంచ్ చేస్తామని చెప్పేసి ఈ యొక్క ఆయుర్వేద మినిస్ట్రీ సర్బానంద సోనావాల్ గారు అండి. ప్రజెంట్ ఆయుష్ మినిస్ట్రీ ఎవరు ఉన్నారంటే సర్బానంద సోనావాల్ గారు ఉన్నారు. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఆయుష్ వచ్చేసరికి మనకి ఆయుర్వేద ఏ అంటే మనకి ఆయుర్వేద అని, వై అంటే యోగా,
అండ్ న్యాచురోపతి అని, ఎస్ అంటే సిద్ధ అని, హెచ్ అంటే హోమియోపతి అని, చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆయుష్ యు కూడా ఉందండి, యునాని, ఆయుష్, ఆయుష్. సో ఏ అంటే ఆయుర్వేద అని, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి అని, యు అంటే యునాని అని, ఎస్ అంటే సిద్ధ అని, హెచ్ అంటే హోమియోపతి అని చెప్పేసి ఈ అబ్రివేషన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇచ్చేసరికి మనకి ఈ ఆయుష్ వాళ్ళు ఒక అవార్డు ఇస్తారండి. అవార్డు పేరు ధన్వంతరి అవార్డ్. ఈ అవార్డుని 2016 నుంచి ఇవ్వడం జరుగుతుందండి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు. ఇవి కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా అండ్ న్యాచురోపతి, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. సో ఈ మినిస్ట్రీ వాళ్ళు 2016 నుంచి ధన్వంతరి అనే అవార్డు మనకి ఆయుర్వేద ఫీల్డ్ ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఈ పాయింట్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ ఆయుష్ మినిస్ట్రీ వచ్చేసరికి సర్బానంద సోనావాలా గారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, ఇది మీరు చూసినట్లయితే మనం నిన్న వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అంతర్జాతీయ పాడి పరిశ్రమల సదస్సు ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి. సో నిన్నటి ఇది ఒక ఆర్టికల్ అండి, ఒకసారి చూసినట్లయితే మనకి నోయిడాలో ప్రపంచ పాడి పరిశ్రమల సదస్సు నేడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించుతున్నారు అని చెప్పేసి నిన్న వీడియోలో చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టికల్ ఈరోజు హిందూ పేపర్లో రావడం జరిగింది. మోడీ వాజ్ ఇనాగ్రేటింగ్ ద ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్. దీంట్లో మొత్తం 43 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి. ఓకేనండి, 1903లో దీన్ని బెల్జియంలో ఎస్టాబ్లిష్ చేశామని చెప్పేసి కూడా నిన్న కరెంట్ అఫైర్స్లో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో చూసినట్లయితే ఓల్డ్ డైరీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్లో జరిగింది అని చెప్పేసి ఈరోజు ఆర్టికల్లో రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఇండియా ఇస్ ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అని కూడా ఇక్కడ రాయడం జరిగింది. నిన్న మనం వీడియోలో కూడా చెప్పుకున్నాము, పాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉన్న ఫస్ట్ ఉన్న కంట్రీ ఏంటంటే దట్ ఈజ్ ఇండియా అని, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అమెరికా అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి ఎక్కువగా అంటే మ్యాక్సిమం 8 కోట్ల మందికి పాడి పరిశ్రమలో జీవన ఆధారం అని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్లో రాయడం జరిగిందండి. సో ఎక్కువగా హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా 8 crores అంటే 8 కోట్ల మందికి ఈ పాడి పరిశ్రమలు జీవనాధారంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ ఆర్టికల్లో రాయడం జరిగింది. అంటే మీరు మెయిన్గా గుర్తుంచుకోవాలి ఏంటంటే వరల్డ్ డైరీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? 2022లో గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవడం జరిగింది, 2023లో చైనాలో జరగబోతుంది ఈ సమ్మిట్. ఇది ఈ వరల్డ్ డైరీ సమ్మిట్ అనేది 2023లో చైనాలో జరగబోతుందని చెప్పుకోవడం నిన్న మన వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో మొత్తం 43 సభ్య దేశాలు ఉంటాయని చెప్పి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. పాలల్లో ఉండే విటమిన్స్ ఏంటి అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. పాలల్లో ఏ విటమిన్ అని, డి విటమిన్ అని చెప్పేసి, B12 విటమిన్ ఉంటుందని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఇలాంటి బిట్ వచ్చేసరికి మనకి విటమిన్స్ గురించి మనకి అసైన్ కానిస్టేబుల్ తెలంగాణలో అడిగిన బిట్ ఏంటంటే ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ లాస్ట్ టైం అడిగారండి తెలంగాణ అసైన్ కానిస్టేబుల్లో. రైట్, ఇది చూడండి ఒకసారి. విటమిన్ సి దేంట్లో ఉంటుంది అంటే విటమిన్ సి మైజ్లో, మొక్కజొన్నలో ఉంటుందా? మినరల్ వీట్, ప్రోటీన్ పంప్కిన్, విటమిన్ ఏ స్పినాచ్ అండ్ బిటర్ గ్రౌండ్. చూస్తే విటమిన్ సి మొక్కజొన్న, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి మనం అంటే పాలకూరలో ఏం దొరుకుతాయి పుష్కలంగా, కాకరకాయలో ఏం దొరుకుతాయి అంటే ఏ విటమిన్ దేంట్లో దొరుకుతుందని చెప్పేసి ఇచ్చారు. మనం కూడా ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, పాలల్లో ఉండే విటమిన్స్ ఏంటి అని చెప్పేసి నేను వీడియోలో చెప్పుకోవడం జరిగింది. పాలల్లో విటమిన్స్ ఏంటంటే ఏ విటమిన్, డి విటమిన్, B12 విటమిన్. సో మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే దట్ ఈస్ వర్షంలో ఉండేటువంటి విటమిన్ ఏంటి? వర్షపు నీరులో ఉన్నటువంటి విటమిన్ ఏంటి? ఒకసారి ఎవరైనా తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ చేయండి. వర్షపు నీరులో ఉండే విటమిన్ ఏంటి? రైట్, ఇలాంటి క్వశ్చన్లు కూడా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉందండి.
సో వచ్చేసరికి ఇంకోటి చెప్పుకోవాలి, సెంటర్ ఈజ్ ట్రయింగ్ టు కర్బ్ ద లంపీ స్కిన్ డిసీజ్. సో ఈ సమ్మిట్లో, ఓల్డ్ డైరీ సమ్మిట్లో మోడీ గారు కూడా రీసెంట్గా ఒక లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి గేదెలకు వస్తున్నాయండి. ఏవైతే పశువులు ఉన్నాయో వాటికి లంపీ స్కిన్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ డిసీజ్ గురించి కూడా ఈ సమ్మిట్లో మాట్లాడుకోవడం జరిగిందనమాట. అంటే ఈ వ్యాధి రావడం వల్ల అంటే పాలకి ఏమన్నా ఇబ్బంది జరిగిద్దా, ఆ పాలలో ఎటువంటి ఏమన్నా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటుందా అని చెప్పేసి ఇలాంటి సమ్మిట్లో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. మీకు రేపు తెలంగాణ వాళ్ళకి బాగా గుర్తుంచుకోండి, ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఫస్ట్ ఏ స్టేట్లో దీన్ని కనుగొన్నారు, ఫస్ట్ ఏ స్టేట్లో అటాక్ అయిందని చెప్పేసి కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. దట్ ఈజ్ రాజస్థాన్ అండి. దట్ ఈస్ రాజస్థాన్ అంటే రాజస్థాన్ స్టేట్లో ఫస్ట్ టైం అనేది ఈ లంపీ స్కిన్ డిసీజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ రాజస్థాన్లో వచ్చిన తర్వాత మిగతా స్టేట్లు మొత్తం స్ప్రెడ్ అయిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నార్త్ స్టేట్లో ఆల్మోస్ట్ 15 to 12 స్టేట్స్కి ఈ యొక్క డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిందనమాట. ఇది ఎక్కువగా గేదెలకి పశువులకు వస్తూ ఉంటుంది. చర్మం మీద బొబ్బలు కానీ, ఎర్రగా చర్మం కందిపోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఈ లంపీ స్కిన్ డిసీజ్ రావడం వల్ల. ఈ యొక్క సమిట్లో కూడా దీని గురించి మోడీ గారు ప్రస్తావించారనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే రైట్, ఉపాధి హామీపై తగ్గిన వ్యయం అని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. సో ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఆర్టికల్ నుంచి ఎటువంటి బిట్స్ తీసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఒకసారి చూసినట్లయితే మీకు ఇది వచ్చేసరికి పూర్తిగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మనం ఇండైరెక్ట్గా చెప్పుకోవాలంటే కరువు పని అంటామండి. మనం కొంచెం మాస్గా చెప్పుకోవాలంటే కరువు పని అంటాము, లేదంటే మేము కొంచెం ఉపాధి హామీ పథకం అని కూడా అంటాము. సో ఆ పథకంలో అసలు ఏంటి, ఆ పథకం గురించి పూర్తిగా రాశారండి. ఆ పథకం ఒక ఉపయోగం ఏంటి, ప్రజెంట్ దాని యొక్క సినారియో ఏంటి, ప్రజెంట్ ఏ స్టేట్స్ ఈ పథకాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, అంటే నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిందా లేదా ఈ పథకం వల్ల అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు ఎంత దీనికి అమౌంట్ ఖర్చు చేయాలనుకుంటుంది, ఎంత చేసిందని చెప్పేసి ఓవరాల్గా మనకు ఉపాధి హామీపై తగ్గిన వ్యయం అని చెప్పేసి ఈ ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క స్కీమ్ మీద ప్రీవియస్ ఎగ్జామ్లో అంటే Group 4 నుంచి Group 1 దాకా ఈవెన్ దో సివిల్ సర్వీస్ వరకు కూడా ఈ యొక్క స్కీమ్ మీద బిట్ అడగడం జరిగిందండి. ఒకసారి చూసినట్లయితే మనము అసలు ఏంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని అసలు ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తారు ఒకసారి చూసుకుంటే మనకి ఆప్షన్స్ అన్నీ దగ్గరగా ఉంటాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ని ఎవరి కోసం లాంచ్ చేశారు అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది. ఆప్షన్స్ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి చూసినట్లయితే ఉపాధి హామీ చట్టం ప్రకారము నైపుణ్యం లేని వ్యక్తులు, అంటే నైపుణ్యం లేకుండా పని చేయడానికి ముందుకు వస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ దగ్గర స్కిల్ ఉండదు బట్ పని చేస్తారు, అలాంటి వారి కోసమే ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఒకసారి చూసినట్లయితే ఉపాధి హామీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని పని చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి గ్రామీణ కుటుంబంలోని, ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పట్టణ ప్రాంతంలోని అని చెప్పేసి పెడతాడు. దట్ ఈస్ రాంగ్. ఓన్లీ గ్రామీణ కుటుంబంలోని వయోజనులకు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 days 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ లాంచ్ చేశారండి. సో ఇటు చూసినట్లయితే మనం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అని చెప్పేసి కూడా మనం అంటామన్నమాట తెలుగులో. ఈ స్కీమ్ని ఎవరైతే నైపుణ్యం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న వయోజనులకు, అంటే 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు ఈ స్కీమ్ని ప్రొవైడ్ చేస్తారు. 100 రోజులు, ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలన్నది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఇంటెన్సిటీ, ఉద్దేశం అనమాట. సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగారండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2005 ఆగస్టులో వచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసరికి ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది? ఇది యాక్ట్ అండి, అంటే చట్టం చేశారు, బట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అంటే ఎప్పటి నుంచి లాంచ్ చేశారంటే
2006 ఫిబ్రవరి నుంచి లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ని. అట్ ద సేమ్ టైం ఈ బిట్స్ రెండు బిట్స్ కూడా ప్రతి ఎగ్జామ్లో, ఈవెన్ దో మనకి ఎస్ఐన్ కానిస్టేబుల్లో కానివ్వండి, ఢిల్లీ పోలీసులో కానివ్వండి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానివ్వండి, విఆర్ఓ విఆర్ఈ ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ లేదండి, ప్రతి ఎగ్జామ్లో యాక్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అడిగారు. ఇప్పటివరకు బిట్ ఏంటంటే ఈ యొక్క నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్గా ఏ సంవత్సరంలో పేరు మార్చారు. ఇంతవరకు ఈ బిట్ ఎప్పుడు రాలేదంటే రావడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ 2009లో మార్చారు. మనం చూసుకున్నట్లయితే 2009 2006 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. చేంజ్డ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా 2009 నుంచి పేరు మార్చడం జరిగింది. సో ఈ స్కీమ్ని ఎక్కడ లాంచ్ చేశారు? ఫస్ట్ లాంచ్ చేసింది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అండి. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం డిస్టిక్లో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో వచ్చేసరికి ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే మనం ఈ స్కీమ్లో మనము పనిచేసిన తర్వాత అమౌంట్ అనేది 15 days లోప ఎవరైతే కార్మికులు ఉన్నారో, ఇక్కడ చూస్తున్నారు మీరు పనిచేసే కూలీలు ఉన్నారు కదా, వాళ్ళకి 15 days, సో 15 days లోగా వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్తుందన్నమాట. అంటే మీరు ఎప్పుడో పని చేయించుకున్న తర్వాత నెల 2 నెలల తర్వాత ఇస్తామంటే కుదరదు. ఎవరైతే వీళ్ళు పనిచేశారో 15 daysలో వీళ్ళకి అమౌంట్ పడిపోవాలని చెప్పేసి ఈ చట్టం చెప్తా ఉంది. సో ఇంకా మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే మనకి 2022 అంటే 2022 బడ్జెట్లో 22-23 బడ్జెట్లో మనకి ఈ స్కీమ్కి గాను మొత్తం 73,000 కోట్లు. సో మనకి మొత్తం అంటే లాస్ట్ టైం బడ్జెట్లో మనకి ఈ స్కీమ్కి 73,000 కోట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి 2021-2022 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి కూడా సేమ్ 73,000 కోట్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్ చేసిందండి. ఇవి కూడా బాగా గుర్తుంచుకోవాలి. బడ్జెట్లో 2021 ఇయర్లో కానివ్వండి, 2022 ఇయర్లో కానివ్వండి, మనకి 73,000 కోట్లను ఈ యొక్క స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు చేయడానికి బడ్జెట్లో పెట్టింది. సో ఇంకా మనం దీని గురించి చెప్పుకోవాలి అంటే మనకి దీని గురించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు దీనికోసం ఈ స్కీమ్ కోసం సపరేట్గా ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఒక యాప్, ఆ యాప్లోని అంటే ఈ కూలీలు ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్లో చేస్తూ ఉంటే కూలీలు రాకపోయినా సరే వస్తున్నారని చెప్పేసి హాజరయ్యటం, ఫింగర్ ప్రింట్ తీసుకోవడం, ఇలా కొంచెం ఈ స్కీమ్లో కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది. సో ఇలాంటి వాటిని నివారించాలని చెప్పేసి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఈ స్కీమ్ని ఉద్దేశించి ఒక యాప్ని తీసుకొచ్చారు. ఆ యాప్ కూడా మనకి ఎస్పెషల్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ యాప్ వచ్చేసి మనకి NMMS అనే యాప్ అండి. ఈ యాప్ కూడా ఈ స్కీమ్ కోసం తీసుకొచ్చారు. సో అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. NMMSలో సెకండ్ M అంటే ఏంటి, S అంటే ఏంటి అని కూడా అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుందన్నమాట. ఈ యొక్క స్కీమ్లో మనకి ఒక మొబైల్ యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ యాప్ పేరు వచ్చేసరికి మనకి NMMS అంటే మనకి పూర్తి అబ్రివేషన్ అంటే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్. ఇదండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ అంటే ఏంటని కూడా ఎక్కువ అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. సో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ అనేది పూర్తిగా అబ్రివేషన్. సో మనం పూర్తిగా ఈ సినారియోలో చూసుకున్నట్లయితే ఒకసారి చూసినట్లయితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే దట్ ఈస్ 2005లో వచ్చింది. సో ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందంటే 2006 ఫిబ్రవరి నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఈ యొక్క నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా ఏ సంవత్సరంలో పేరు మార్చారు అంటే దట్ ఈస్ 2009. ఈ స్కీమ్ని ఫస్ట్ ఏ స్టేట్లో లాంచ్ చేశారంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, అనంతపురం డిస్టిక్లో లాంచ్ చేశారు. అట్ ద టైమ్ ఆఫ్ PM ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అట్ ద సేమ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే 2022లో కానీ 2021 బడ్జెట్లో కానీ ఈ స్కీమ్కి మొత్తం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంకల్పించిందంటే దట్ ఈస్ 73,000 కోట్ల రూపాయలని
ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందన్నమాట. బడ్జెట్లో 73,000 కోట్లు ఈ స్కీమ్కి అలాట్ చేయడం జరిగింది. సో ఇంకా ఏంటంటే మనకి ఈ యొక్క స్కీమ్ మీద NMMS నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ప్రీవియస్ ఎగ్జామ్లో ఇలాంటి స్కీమ్స్ మీద అంటే చూడండి ఒకసారి క్వశ్చన్ వచ్చే స్టైల్ చూడండి ఎలా ఉందో. ఇది చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మొబైల్ యాప్ launched by the government to facilitate one nation one ration card? ఒక దేశము ఒక రేషన్ కార్డును సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేంటి? సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ స్కీమ్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ యొక్క యాప్ని ఒక మొబైల్ యాప్ని లాంచ్ చేసింది అని చెప్పేసి కూడా నెక్స్ట్ ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. దాని పేరు NMMS నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్. సో ఇది వచ్చేసరికి మనకి రేషన్ కార్డు అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డు ఉందనుకోండి, మన దేశంలో ఎక్కడైనా ఇప్పుడు రేషన్ తీసుకోవచ్చు అనమాట త్రూ బయోమెట్రిక్ ద్వారాను. అవి చూసుకున్నట్లయితే మనము చూసినట్లయితే వన్ యాప్ అని చెప్పేసి, మేరా రేషన్ అని చెప్పేసి, వన్ కార్డ్ అని, హమారా కార్డ్ అని చెప్పేసి ఆ యొక్క మొబైల్ యాప్ పేరు అని చెప్పేసి చెప్పారు. దట్ ఈస్ మేరా రేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా ఉందన్నమాట. ఇది గ్రూప్ 4 ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇంకొక మీరు గుర్తుంచుకున్నట్లయితే కరెంట్ ఈవెంట్లో భాగంగా ఈ యొక్క వన్ రేషన్ వన్ నేషన్ అంటే ఒకే దేశము ఒకే రేషన్ కార్డ్, దీంట్లో మనం 36వ స్టేట్గా అంటే 36వ స్టేట్గా మనకి అస్సాం అనేది దీంట్లో ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం జరిగింది. 36వ స్టేట్గా అస్సాం. సో ఇలాంటి బిట్స్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహాత్మా గాంధీ స్కీమ్ అనమాట. ఎన్ని కోట్లు కేటాయించారు, ఎక్కడ లాంచ్ చేశారు, మొబైల్ ఏంటి, అది ఏ మొబైల్ని ఏస్కి అప్లికేషన్ చేశారన్నది మనం ఇక్కడ ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ రైట్. ఇది చూసినట్లయితే మీకు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, ఇది కూడా కరెంట్ అఫైర్స్లో మీ అందరికీ తెలుసు. 8 ఆఫ్రికన్ చీతాస్ టు ల్యాండ్ ఇన్ జైపూర్ ఆన్ ఫ్రైడే. సో మన వచ్చేసరికి మనకి ఇండియాలో మొత్తం చీతాస్ అనేది అంతరించిపోయినాయండి. మన ఇండియాలో చీతాస్ అనేవి లేవు. సో మనం ఏం చేసామంటే నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి మనం చీతాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో నమీబియా నుంచి వచ్చేసరికి మనం 8 చీతాస్ని మనము నమీబియా నుంచి 8 చీతాస్ని, సౌత్ ఆఫ్రికా నుంచి మనము ఇక 12 చీతాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒప్పందం కుదుర్చుకుందనమాట. సో ఇక్కడ మీరు ఒకసారి ఈ ఫోటో చూసినట్లయితే చీతాస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేశారు. వీటి యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాతావరణానికి ఇవి తట్టుకుంటాయా లేవా అని చెప్పేసి ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఈ యొక్క చీతాస్ని ఇండియాలో ఏ నేషనల్ పార్క్లో ఇంపోర్ట్ చేయబోతున్నారు అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది వచ్చేసి కునో నేషనల్ పార్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అప్కమింగ్ ఎగ్జామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కునో నేషనల్ పార్క్లో ఈ చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ కునో నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ఈ కునో నేషనల్ పార్క్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లో ఈ యొక్క నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే నమీబియా నుంచి ఆల్రెడీ 8 చీతాస్ ఇంపోర్ట్ చేసుకున్నాము. సౌత్ ఆఫ్రికా నుంచి 12 అనేది ఇంకా ఇండియా హ్యాస్ ఆల్సో ఫైనలైజ్డ్ అన్ అగ్రిమెంట్ విత్ సౌత్ ఆఫ్రికా బట్ దిస్ ఈజ్ ఎట్ టు బి సైన్డ్. అంటే ఏంటంటే అగ్రిమెంట్ కుదుర్చుకున్నామంటే అంటే డిస్కషన్ అయితే అయినాయి సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ని, బట్ అఫీషియల్గా సైన్ అవ్వలేదండి ఇంకా. సో మీరు బాగా బ్లైండ్గా గుర్తుంచుకోండి, సౌత్ ఆఫ్రికా నుంచి 12 అని, నమీబియా నుంచి 8 అని, మొత్తం 20 చీతాస్ని కునో నేషనల్ పార్క్లో రీఫోర్స్ చేయబోతున్నారని మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇంకా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఒకసారి చూసినట్లయితే మనకి రీసెంట్గా జరిగినటువంటి కానిస్టేబుల్ పేపర్, తెలంగాణ కానిస్టేబుల్ పేపర్లో అడిగినటువంటి నేషనల్ పార్క్ ఒకసారి చూద్దాము. ఒరిజినల్ బిట్ ఇది ఒకసారి చూద్దాము. రైట్, ఇది చూడండి ఒకసారి. గుగువా ఫజిల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని చెప్పేసి అడిగారండి. గుగువా ఫజిల్ పార్క్ దట్ ఈస్ మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్. సో ఇది ఈ నేషనల్ పార్క్ అనేది నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఉంటాయండి. అంటే ఖచ్చితంగా ఈ టాపిక్ లేనిది పేపర్ లేకుండా ఉంది ఎనీ ఎగ్జామ్ చూసినట్లయితే మనకి. సో ఇంకొకటి కానిస్టేబుల్ అడిగిన పేపర్ చూడండి. ఇది వచ్చేసరికి ఇది కూడా కానిస్టేబుల్. ఇంకొకసారి కానిస్టేబుల్ అడిగిన పేపర్ ఇంకోటి ఏంటంటే ఇంకొక నేషనల్ పార్క్ వచ్చేసరికి మనకి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఐలాండ్ ఆఫ్ అండమాన్ నికోబార్.
సో అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, నేషనల్ పార్క్స్ మీద బిట్ ఎలా అడిగినా సరే మన ఎగ్జామ్లో పెట్టే విధంగా ఉండాలి. సో మనం మొత్తం వచ్చేసరికి మనకి నేషనల్ పార్క్స్ వచ్చేసరికి 106 అబోవ్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసరికి 566 ఉన్నాయి. అన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు, రఫ్గా ఒక 100+ చదువుకుంటే ఇట్ ఈస్ ఎనఫ్. ఇక్కడ చూసినట్లయితే మనకి కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుంది. సో బైసన్ నేషనల్ పార్క్ అని, ఇంకా మనకి బైసన్ ఇది చూసినట్లయితే మనకి మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అని, గిండి నేషనల్ పార్క్ అని, అంటే విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఐలాండ్ ఆఫ్ అండమాన్ నికోబార్. సో చూసినట్లయితే మనకి గిండి నేషనల్ పార్క్, ఇది వచ్చేసరికి మనకి గిండి నేషనల్ పార్క్ వచ్చేసరికి మనకి తమిళనాడులో ఉంటుంది, తమిళనాడు చెన్నైలో ఉంటుంది. దీంట్లోకి వచ్చేసరికి మనకి ఫేమస్ ఫర్ స్నేక్స్కి బాగా ఫేమస్ అని చెప్పేసి మన ఆఫ్లైన్ క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. కజిరంగా నేషనల్ పార్క్ దీంట్లో వెరీ ఫేమస్ వచ్చేసరికి ఏకకొమ్ము ఖడ్గమృగం అంటామండి, అంటే 1 హార్న్డ్ రైనోస్ అనమాట. వరల్డ్లోనే 2/3 అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నది ఈ కజిరంగా నేషనల్ పార్క్లో ఉన్నాయి, దట్ ఈస్ అస్సాంలో ఉందన్నమాట. ఇంకా చూసినట్లయితే మనకి మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్, ఇది వచ్చేసరికి మనకి ఇదండి అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ అనమాట. ఇది ఒక ఉద్యానవనం. ఇది వచ్చేసరికి మనకి బైసన్, ఇది కూడా మనకి బైసన్ వచ్చేసరికి మనకి మేఘాలయ, సో త్రిపుర అండి, త్రిపురలో ఉందన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా కూడా క్వశ్చన్లు అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉందన్నమాట. అంటే మనకి కరెంట్ ఈవెంట్లో కులో నేషనల్ పార్క్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఇవి చూసినట్లయితే మనకి ఇండియా లీడర్ షుగర్ ఎక్స్పోర్ట్స్లో ఏ కంట్రీ బాగుందని చెప్పేసి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. సో చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామి దేశం ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఈ రాజ్యసభ సీట్లు అడగడం జరిగింది, ఈ విటమిన్స్ గురించి అడగడం జరిగింది. ఈ పోర్టల్ అంటే సరే పరీక్షా సంఘ్ అనే పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఏదైనా ఒక మినిస్ట్రీ ఒక కొత్త యాప్ని లాంచ్ చేసినట్లయితే ఆ యాప్ పేరేంటి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఇది వచ్చి చీతాస్ అని చెప్పేసి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా మధ్యప్రదేశ్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేసరికి మనకి కన్హా నేషనల్ పార్క్, కునో నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, బాంధవ్ఘర్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్, ఇవి బాగా వెరీ వెరీ ఫేమస్ అండి ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో కన్హా నేషనల్ పార్క్, కునో నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, బాంధవ్ఘర్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, వన్ విహార్ నేషనల్ పార్క్. ఈ కునో నేషనల్ పార్క్లోనే మళ్ళీ చీతాస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇవండి కొన్ని ఉంటాయి. ఒకసారి చూసినట్లయితే మనకి సుప్రీంకోర్టు రాజద్రోహం అనే నేరాన్ని నిర్వచించే చట్టాన్ని భారత సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఏ ఆర్టికల్ ప్రకారం నిలిపివేసింది? ఇది వచ్చేసరికి జస్టిస్ ఎన్వి రమణ గారు దీన్ని రద్దు చేయడం జరిగిందండి. మీరు కామెంట్లో తెలియచేయండి. సో ఈ విధంగా ట్రెండ్ అడుగుతా ఉన్నారండి ప్రజెంట్ సినారియాలో, ఈ విధంగా అడుగుతా ఉన్నారు ఎగ్జామ్లో. మనకి ప్రాక్టికల్గా ఓరియంటెడ్గా చదువుకోవాలి. అంటే ఎట్లా పడితే అట్లా చదివితే జిగ్జాగ్గా చదివితే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక పెద్ద పసిఫిక్ క్వశ్చన్ లాగా ఉంటుంది. బట్ సెలెక్టెడ్గా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని హిందూ పేపర్ అండ్ ఈనాడు పేపర్ని మన కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో చదివితే ఇట్ ఈస్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్గా ఉంటాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. Thank you, all the best.